జడల్ గడి జమానా స్టార్ట్ అయిపోయింది భయ్య. ఏంట్రా నాని దగ్గర నుంచి ఈసారి ఒక్క సినిమా అప్డేట్ కూడా రాలేదు. అసలు సంవత్సరానికి 2-3 సినిమాలు దింపుతాడు కదా, అలాంటిది ఈసారి ఏంటి ఒక్క సినిమా కూడా దింపలేకపోయాడు. అసలు పారడైస్ సినిమా 2026 లోనే రిలీజ్ అవుద్దా, 2027 కి పోస్ట్ పోన్ అవుతుందా అని చాలా కంగారు పడ్డా. కాకపోతే మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంతో పాటు మనోడు ప్రతి నెల ఒక పోస్ట్ పెడతాడు కదా, ఆ పోస్ట్ చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయా జడల్ గడి జమానా స్టార్ట్ అయిపోయింది భయ్య. అసలు ఆ పోస్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ అందరూ ఫుల్ దిల్ ఖుష్ అయిపోయారు. యాక్చువల్ గా చెప్పాలంటే నాని కెరీర్ లో ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా ఎంత లాగ్ అయ్యి ఎంత టైం తీసుకుని చేయడం. మరి ఆ టైం కు తగ్గట్టు సినిమా ఎంత ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. మరి నాని ఎంత టైం తీసుకుని చేస్తున్నాడు, అండ్ అలాగే పాన్ వరల్డ్ స్కేల్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. అండ్ సినిమాకి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుండే చాలు మొత్తం మోగిపోతుంది, సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది అంతే. మనోడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ రఫ్ అండ్ రగడ్ లుక్ లో అదిరిపోయాడు. శ్రీకాంత్ ఓడిలాకున్న ఆ మాస్ మ్యాడ్నెస్ ఏంటో ఆ పిక్చర్ లో క్లారిటీగా తెలిసిందనమాట. ఈ సినిమాకి సంబంధించి అసలు మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఆగస్ట్ 6th రిలీజ్ అవబోతుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సినిమాలో నాని క్యారెక్టర్ జడల్ క్యారెక్టర్ అని అందరికీ తెలిసిందే కదా. అసలు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన గ్లిమ్స్ లో వాడిన బూతులు ఉన్నాయి చూసారు, అది ఇంకా చాలా మంది వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. సో మరి టీజర్ లో ఎలాంటి బూతులు పెడతాడో ఏంటో చూడాలి. జనరల్ గా ఇంకెవరైనా చేసి ఉంటే చాలా ట్రోల్స్ వచ్చేవి, కానీ నాని చేశాడు కాబట్టి ఏదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటే తప్ప నాని ఒప్పుకోడన్న ఉద్దేశంలో ఆడియన్స్ ఉన్నారు. మరి చూడాలి, టీజర్ ట్రైలర్ బట్టి ఒక అంచనా అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం సినిమా ఎలా ఉండబోతుందో అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకో క్రేజీ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందంట. మరి ఇది ఎంతవరకు కన్ఫర్మ్ తెలియదు కానీ టాక్స్ అయితే నడుస్తున్నాయి. దసరాలో వీళ్ళిద్దరు పేరుగా యాక్ట్ చేశారు. మరి కీర్తి సురేష్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఐటమ్ సాంగ్ ఏం చేయలేదు. తను ఏ హీరోతో అన్న సినిమా చేస్తే ఆ సినిమాలో హీరో పక్కన డాన్స్ చేసిందేమో తప్ప మామూలుగా అయితే కీర్తి సురేష్ ఎప్పుడు ఐటమ్ సాంగ్ అనేది చేయలేదు. మరి పారడైస్ సినిమాలో చేస్తుందా లేదో చూడాలి. ఎందుకంటే నానిని కీర్తి సురేష్ చాలా మంచి ఫ్రెండ్స్. నాని కోసం అనేది చేసే అవకాశం ఉందని టాక్. అది ఎంతవరకు మరి కరెక్టో కాదో తెలీదు, చూడాలి. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా కయాదు లోహర్ యాక్ట్ చేస్తుంది. నాని జమానా అయితే స్టార్ట్ అయిపోయింది భయ్య. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఇందాక చెప్పినట్టే సోషల్ మీడియా తగలడిపోతుంది. మరి ఈ సినిమాలో నాని ఎంత వరకు ఏ రేంజ్ వరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తాడా అన్నది చూడాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ టీజర్ లో రిలీజ్ చేస్తారా లేదా సెపరేట్ గా వేరే వీడియో రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. మరి నాని రిలీజ్ చేసిన ఆ పోస్ట్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? నానికి ఖచ్చితంగా ఒక హిట్ పడుతుందా? నాని అసలు ఇప్పుడు దాకా చేసిన సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ గా ఉన్నాడా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, టాటా, బై బాయ్.